ఏం పెద్దయినా అందరు చెట్ల కింద మంచిగా ప్రశాంతంగా కూర్చున్నారు. ఏముండదు సార్, ఏం లేదు, ప్రశాంతంగా కూర్చొని ఎడి సంవత్సరం మేము ఎన్ని సంవత్సరం లేక ఇంతవరకు రైతు బంధు వస్తుండే, అవి ఏదో తెచ్చుకొని ఇంత పాన కావాలి ఏదో చేసుకొని తింటుండేవి, బియ్యం గింజలు పోయి గింజలు తెచ్చుకొని అవి కూడా లేవు. నువ్వు రైతు బంధు బలలేదంటున్నావు, కాంగ్రెస్ ఏమో రైతు బంధు బలలేదన్న వాళ్ళు చెప్పుతో కొడతా అంటారు. చెప్పు తీసుకుని కొడతారా? ఈ తాప చెప్పు తీసుకుని కొడతారు, వాళ్ళు కూడా తీసుకుని పోతారు. ఇప్పుడు తెలియదు కానీ ఆ తర్వాత విషయం ఇప్పుడు కాదు, అది ముందు ముందు ఉన్నది. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా మిస్ అయిందా? మిస్ కాలేదు, ఇప్పుడు మిస్ కరెక్ట్ టైం కంటే టైంకి వేసిండు. కళ్యాణ లక్ష్మి వస్తుందా మీ ఊర్లో? ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఇప్పుడైతే తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, ఇంకా 11 తులాల బంగారు ఇస్తున్నాడు. ఏం చేయలేదు ఇప్పుడు, తులం బంగారు లేదు, ఏది లేదు. 11 తులాలు చెప్పుకానికి గొప్పగా ఆడ చూస్తే ఏమి లేదు. ఇప్పుడు చూస్తే అరే మీ పాలమూరు ముద్దు బిడ్డ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోరి, నన్ను దింపాలని చూస్తారు. మా కడుపులో ఎండ పెడుతున్నాడు, ఇంకా ఆయన కడుపు చూస్తాం మేము. ఇంకా చూడడానికి లేదు ఇప్పుడు, మామూలు ఎండ పెడుతున్నాడు వచ్చి. మిమ్మల్ని ఏదో కరెంట్ ఇస్తుండా? ఇంకా కరెంట్ నెల 2 మార్లు మోటార్లు కాలిపోతున్నాయి. నెలకు 2 మార్లు. గతంలో ఈ పరిస్థితి ఉండేనా? లేదు. ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? ఎప్పుడైతే లేదు. అప్పుడు మోటార్లు కాలలేదు. ఏడ తమ్మ విరిగింది అంటే గంట లోపల మా తమ్మ వచ్చి ఆడ కూర్చుంటుంది. ఈ రోజు తమ్మ విరిగిందంటే మళ్ళీ తమ్మ వచ్చి కూర్చుంటుండే ఆడ. ఇప్పుడు అట్లా లేదు, నీ వారం రోజులు ఇప్పుడు రాదు అది. అయితే మన పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తున్నది. పింఛన్ ఇప్పుడు కాదు, అప్పటికెళ్ళి వస్తుంది. అది ఎంత వస్తుంది? 2000 ఇస్తున్నాడు. 4000 ఇస్తున్నారు. 4000 7 రేవంత్ రెడ్డి 4000 ఇస్తాడు. చెప్పుకో మస్తు చెప్తారు అట్లే ఒట్టి మాటలు అవి. ఇప్పుడు ఇయ్యడు, మేము తీసుకుంది దానిగా కాదు. అరే 4000 ఇస్తాను, మీరు అబద్ధం ఆడుతున్నారు. లేదు సార్, మాకు అబద్ధం ఆడే అంత అవసరం లేదు. ఆయన మాకు ఇయ్యలే, మేము తినలేదు. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన పైసలే వస్తున్నాయి మాకు, అంతే. మాకు అమ్మ బస్ మీద పోతున్నారు. మొగలు కూర్చుంటే లేపి రెట్టబాటి కింద కూర్చున్నారు, ఆడోళ్ళు పోయి కుర్చీలో విన కూర్చుంటున్నారు. మళ్ళీ మాకు మేము టికెట్ పెట్టుకున్నాలి. మళ్ళీ మీరు టికెట్ పెడుతున్నారు వాస్తవమే, వాళ్ళు పెట్టుకున్నారు. 6000 మిగులుతాను, చిట్టి కడతాను ఇచ్చిన వస్తే కదా మేము కట్టుకోనికి. ఓరు ఇస్తే మేము కట్టుకుంటుంటే. అరే బస్సులో తిరిగినాక 6000 మిగులుతానే వాళ్ళకి మిగులుతూ ఏం మిగులుతున్నాయి? మిగిలినకే చెప్తున్నా కదా, ఏం మిగులుతలేవు వాళ్ళకు. కానీ వాళ్ళకి తిరగనికే పెట్టిండు. ఇప్పుడు ఏడ ఉన్నాయి, ఇప్పుడు ఏడ ఉన్న వాళ్ళు ఉడకంగా లేదు, రాజ్యాల పడుతుంది తిరిగి వస్తుంటారు. ఇప్పుడు ఆడ ఉడకంగా ఆపిన పరిస్థితికి తెచ్చిండు. ఇప్పుడు ఇంటికాడ కాపురాలు కూడా సగ్రా చేస్తారు. 2500 ఇస్తుండ 2500 యా లేవు, 2000 లేవు, 2500 లేవు, యా లేవు ఇప్పటి వరకు అయితే. 2000 లేవు. గ్యాస్ అది 860 రూపాయలు. మరి మీకు అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నాడు. ఇప్పటి వరకు యా లేవు. 500కే గ్యాస్ ఇస్తా, మిగతా డబ్బులు వేస్తా అన్నాడు. కానీ చెప్పిండు, అయితే లేదు, అదే తీసుకుంటున్నాడు. తొలత ఇచ్చినవి తీసుకుంటాడు. అంతేనా? మరి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ల టైంలో ఏది రుణమాఫీ ముచ్చట, రుణమాఫీ అయిందా? రుణమాఫీ కేసీఆర్ ఉన్నప్పుడు అయింది. ఇప్పుడు కాలే? 1,00,000 రూపాయలు ఇప్పుడు కాలే. అరే 9వ తారీఖే చేస్తా అన్నాడు. చేసిండు. చేసినందుకే దినం ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. బ్యాంకులు నీళ్ళ గుడికంగా వచ్చిపోయి బ్యాంకులు ఇల్లు చుట్టూ తిరుగుతారు, ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు మరి ఆయన మళ్ళీ ఇప్పుడు సరే 9వ తారీఖు చేయలేదు, 15వ తారీఖు చేస్తాను. ఒట్లు పెడతాడు. ఒట్లు పెడితే మేము చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఇంకా తిరగాలి కదా. నమ్ముతారా మీరు ఆ ఒట్లు? అదే మేము నమ్మితే కదా పోయి తిరగనికే. వాళ్ళు ఇంకా తిరగలేము, మనోటి కాదు. వాళ్ళు ఇయ్యరు దానికి. ఏదో ఇంకా కట్టం నీటి కూలీనాలు చేసుకొని బతుకుతాం కానీ వాళ్ళు ఇంకా మేమైతే తిరగలేము. మరి ఇప్పుడు మీ పాలమూరు ముద్దు బిడ్డకి ఏం చెప్తావు? ఇంకేం చెప్తాం? చెప్పడానికి ఏమి లేదు. ఇప్పుడు చెప్పేది ఒక్కటే ఉండదు, ఏం లేదు. ఆయన కాపాడుకుంటారా మరి? అదే ఇప్పుడు చెప్పేది ఒక్కటే ఉండదు, ఏం లేదు. ఏంటిది? అంతేనా? ఓకే, ఒక్కటే. సరే, ఏం పేరే? ఏంది మంచిగా దోస్తులతో మంచి చెట్ల కింద కూర్చున్నావు, రైతులు మంచి సుఖంగా ఉన్నట్టున్నారుగా. ఏం సుఖం మంచిగా రైతు బంధు లేవు, రైతు బంధు లేవు, లేవు. రైతు బీమా ఎవరన్నా మీ ఊర్లలో చిన్న సమస్య ఇట్లా వస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇస్తుర్రా? రూపాయలు లేదు, లేదు ఇంతవరకు. అమ్మకి 6000 మిగులుతానే? 6 రూపాయలు మిగతలేదు, 6000 మిగతలేదు, రూపాయి మిగతలేదు. మరి అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ అప్పుడే మంచిగా ఉండే. అప్పుడే మంచిగా ఉండే కానీ ఇప్పుడు ఇదంతా చాలా తిప్పలు అయింది. ఆడోళ్ళు మొగలు అంటే వాడి గుంజి ఆడోళ్ళు సీట్ మీద కూర్చుంటారు. అదే మరి బస్సులా అంత డిమాండ్ ఇచ్చినాడు. అంత డిమాండ్ ఇచ్చినాడు. చెప్పేది కొడుకు మళ్ళీ రమ్మని ఇప్పుడు ఓటాని ఎవడో ఓటరానా? ఎందుకు అంత మంట మంటది? ఎందుకు మంటదు? నా ఇప్పుడు 6 నెలల దినం అయితే 4,000 పింఛన్ ఇస్తాను ఓడి అది చెప్ప ఇంటి ఇస్తాను ఇవి చెప్ప. ఆడోళ్ళు మొగలు ఎట్టవాడి గురించి ఆడోళ్ళు సిటీ మీద కూర్చుంటారా? మేము డబ్బులు ఏమా ఎట్లా వాళ్ళకు బస్ కండక్టర్ ఇస్తామయ్యమ్మా? ఇస్తారు. మరి ఆడోళ్ళు
అరే మీ అమ్మ 6,000 మిగులుతానే అమ్మ 6,000 లేవు, రూపాయలు లేవు, ఏం లేవా? 50 రూపాయలు లేదు ఇంతవరకు. అంతేనా? తులం బంగారం అన్నారు, రూపాయలు లేదు అంటున్నా కదా. ఏది రూపాయలు లేదు, ఇక ఒక్క రూపాయలు లేదు ఇంతవరకు. కరెంట్ మంచిగా ఉంటానా? ఏడుంది కరెంటు లేదు, మా గంటలు పోతుంది, గంటలు వస్తుంది. ఒక గుంటి వాడుతుంది, ఒక గుంటి వాడాక మనకు అదే గుంటి వాడాలి మన వచ్చిన కరెంటు. అంతేనా? ఆయన మరి అప్పుడే చెప్పిండు, మీరే అర్థం చేసుకోలేము, ఎకరానికి 3 గంటలు సరిపోతుందని. ఏం చెప్పినా ఇక సర్లే కానీ అప్పుడు కరెంట్ ఎట్లుండే? కరెంట్ అప్పుడు సాపు ఉండే, అప్పుడు పంటలు మంచిగా పడినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక అవి పారిన గుంటే పాడుతుంది, పారిన గుంటే పారుతుందా? ఓకే సరే. మీది లోకలేనా? మీరేం చేస్తారన్న? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉందా? రైతు బంధు పడదా? 25,000 పర్లేదు. పర్లేదా? ఎందుకు పర్లేదట? ఎందుకు పర్లేదంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ రాజ్యం వాళ్ళ నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏమో పడ్డాయి ఎప్పుడో అయిపోయింది అని అంటారు. ఇక అన్ని ఉత్తమాటలు మస్తు చెప్తారు, కొట్టుకుంటున్నారు, కొట్టుకొని తిరుగుతురు. దాన్ని తిరిగిన దాన్ని మనం ఏం చెప్పలేము కదా. అంతేనా? మరి ఎట్లా తులం బంగారం ఇస్తురా? మాసం లేదు, మాసమే లేదంటే తులానికి ఎడబోదు. అంతేనా? అట్లే మరి వీళ్ళు పెళ్ళి అయిందానా నీకు? అయింది. మరి ఎట్లా అమ్మ బస్సులలో తిరుగుతా అంటే 6,000 నెలకొన్నాడు పోయేది, ఆయన 6,000 మాకేం నిలబడతాయి. మేము జాబులు చేసేదా బస్సులో తిరగడానికి? మేము బస్సులో తిరగడానికి ఏం లేదు కదా. మేము పోయేది బాయికాడికి వస్తుంది బస్సు. 6,000 ఇస్తానా? చిట్టి కడతాను మరి. యా చిట్టి లేదంటే నువ్వు తిరిగేదే నెలకొన్నాడు తిరుగుతా. నేను పోయేదే బాయికే ఎక్కువ, బస్సులో తిరుగుతా నేను. ఎట్లుంది పంటలు మంచిగా పడినా మరి? ఈసారి ఏం లేవు, అప్పుడున్న కాలమే. ఇప్పుడు ఏది లేదు, పోయిందే మొత్తం లాసే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడినా పంటలు? అప్పుడు దెబ్బరాసు పడి మేము అప్పుడు పుష్కలంగా ఉన్నాం. మేము అప్పుడు బోనస్ ఇస్తారా? మర్చిపోయినా, అందరూ అడిగారు బోనస్ ఇస్తారా? బోనస్ అన్నాడు, క్వింటాల్కి 500 ఇస్తే బోనస్ అన్నాడు. వస్తుంది. అరే మీ జిల్లా వాసి అదే మీకే జిల్లా వాసి అయినా ఏది రమ్మన్నా సార్ ముందరికి దానికి యాదలేదు. మీరు అబద్ధం ఆడుతానట్టు. అబద్ధాలు ఆడే అవసరమే లేదు మాకు. ఇన్ని రోజులు కేసీఆర్ మాకు ఏమైనా పెట్టిండా? వచ్చినా చెప్పుకుంటాం కదా, దాని గురించి మాకు చెప్పుకోవడానికి ఏముంది? అసలు కేసీఆర్ చుట్టామా ఏమన్నా? కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు చెప్పు ఒకసారి. ఏం చేస్తున్నాడు? ఆయన అన్ని చేసిండు. కళ్యాణ లక్ష్మి గానీ, రైతు భరోసా మంచిగా అనిపోతే 15 రోజుల అమౌంట్ ఇచ్చేసిండు, 5 లక్షలు. రైతు బీమాలు అన్ని ప్రతి ఒక్కటి వచ్చేసిండు మాకు. అది వేస్ట్ అడగా 5 లక్షలు ఎందుకు వేస్ట్? అవును, ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఊళ్ళో ఎవరైనా ఆదుకుంటారా? అరే మా రైతు చచ్చిపోయినాక ఇస్తుడు కంటే బతుకున్నప్పుడే నేను బాగా పెడతా రైతుకు. ఏది ఆ బాగా పెట్టేది మరి చూపించాలి కదా. అది కూడా రుణమాఫీ ముచ్చట ఎట్లుంది? ఏడుంది? ఏది లేదు కదా. యాది లేదు, రుణమాఫీ కూడా లేదా? యాది లేదు. రుణమాఫీ తెచ్చుకోండి, నేను 2 లక్షలు తెచ్చుకోండి, నేను ఇప్పుడు తెచ్చుకోండి, రేపే మాఫీ చేస్తాడు. ఏది ఇంతవరకు లేదు. లేదా? లేదు. మరి ఎట్లా అన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది దగా కుట్ర అంతా అంతే. ఓకే.